అయ్యగారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న, ఏంటన్నా? నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా. ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న, నువ్వెందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు అని జారి బెండ్ అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆడు అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్. అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇదిగో ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శబాష్. ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలను అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్యగారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు, ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్. విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు, ఇందులో ఫైనల్స్ సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. గట్టబడి సాక్షి నిలబై అపశకన పక్షి, ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో, మీ వాడు అలా వచ్చాడు. వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త చెప్పాల్సింది పోయి నువ్వేంటి అసలు? మీ వాడు బెండ్ అవుతున్నాడు. నో నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది. ఊరుకురా, లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని సంతకం పెట్టు. రగ్గా, అవన్నీ నేను చెప్పాను అన్నారు. ఫోన్ పెట్టాయి కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే, అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు కట్. ఇది అలోపతి, ఇది హోమియోపతి, ఇది ఆయుర్వేదం, ఇది యునాని మందు. ఏమిటివి? కాంప్లాన్, బోర్విటా, హార్లిక్స్. ఇవన్నీ ఎందుకు? నాతో షాప్ ఓపెన్ చేయిస్తారా? అయ్యో, షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా, విజయ్కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు. విజయ్, ఏంటిది? నీకేమైనా మతిపోయిందా? శ్రీమతితో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా? శ్రీమతితో గొడవ పడ్డావా? ఎందుకు? గొడవ అదేం కాదు. వాడు మాటలు పట్టించుకోకు. నేను నమ్మను. నువ్వేదో దాస్తున్నావు. డైట్ హరి, నువ్వు చెప్పు.
అబ్బే ఆ. వాడికేం తెలుసు నేను చెప్తాగా. చెప్పు. ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని ఆ. పెళ్ళామా నాకు పెసరట్ వేసి పెట్టు అన్నాను. ఆ. తనేమో ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెడతాను అంది. నేను పెసరట్ అని తను ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డాం. ఓ, అంతే కదా అంతే అంతే కదరా. అంతే అనుకుంటా. అంతే. అమ్మయ్య, నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు ఓ, పడ్డాను. no, no. అనిత నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ. 1 minute. థ్యాంక్ యూ. కూడా. నీకు నేను ఇస్తాను కదా. ఎప్పుడు? కూస్తున్నావు. ఏంటి ఈయన విజయ్? హరిశ్చంద్రుడు పూనాడు. అబ్బో. అనిత ఉత్తమ మనిషి కాదు, ప్రెగ్నెంట్. అవును. అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి, పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా? అబ్బో తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ. అలాగే. ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో ఇక్కడ అమ్మో. విజయ్, కాఫీ రెడీ. థ్యాంక్ యూ. అనిత, ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ వేయడం మానేశావు. డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది. అలాగే విజయ్. త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు నీకు గ్యారంటీ. నిజంగా? నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ఏమిటిది? ఏముంది? నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గీయి. అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. నవ్వించాను. మన కష్టాలు. సరే మొయ్, కాఫీ తీసుకో. వచ్చారా? అల్లుడి గారి ఆఫీస్ లో ఆ టైపిస్ట్ పిల్లని 4 దులిపొచ్చారా? 4 ఏమిటి 44 దులిపించుకొచ్చా. అదేమిటి? అదేమిటేంటి, నీ పెళ్ళానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చీవాట్లు పెట్టింది ఆ పిల్ల. మీ అల్లుడు చాలా మంచివాడు, అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది. చూడు, నీకెలాగూ జీవితంలో ముద్దు ముచ్చడం లేదు. మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇదిగో చిలకా గోరింకల్లా పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు పెట్టిన చిచ్చు చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్ళి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు. నీ కూతురు కాపురం బాగుపడుతుంది, లేకపోతే దాని బతుకు కూడా నాలాగే నవల్ల పాలవుతుంది. అన్నాడా సరళ తండ్రి ఈ నవల్లో? కాదు, శాంతి తండ్రి నీ మొగుడు నిజంగా నిర్భయంగా. ఆ, అబ్బో అబ్బో హరి, అబ్బా. ఏమిటంత కంగారు పడుతున్నావు? ఏం లేదు అనిత, మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళ ఆవిడతో చెప్పా. అంతే, నిన్ను చంపుతాని వాడు నా వెంట పడ్డాడు. నువ్వు చెప్పు అనిత, నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? ఫర్ ఎగ్జాంపుల్, నీ కారణంగా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయి. ఆ విషయం నీతో చెప్పానా? ఏంటి, విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయా? మామూలు గొడవలు కాదు, విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి. నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే గాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు. నీతో చెప్పానా? చెప్పలేదు. నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పనుగాక చెప్పను. ఆ, ఇప్పుడు నేను ఏమన్నానని కళ్ళనీళ్లు పెట్టుకుని విసవిసా వెళ్ళిపోయింది. విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను. ఊ, అయ్యో హరిశ్చంద్ర, నిజం చెప్పకనే చెప్పానే. క్లైమాక్స్ మొదలవుతుందే. అయ్యో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శాంతితో మాట్లాడాలి. వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి? వెళ్ళి ఇక్కడి నుంచి. వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి. ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే. శాంతికి క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని వచ్చాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఏమిటి, నిన్ను నమ్మాలా? కట్టుకున్న మొగుడిని వదిలేసి పరాయి దాని మొగుడుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా? నమ్మటం కాదే, నిన్ను నిలువునా నరకాలి. చిచి, ఆడపుట్టుక పుట్టి సాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా? అటు నీ మొగుడిని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకున్నావనే? నీ బతుకు చెడ. ఇలాంటి బతుకు బతికే కన్నా ఎందులో పడి చావే. వెళ్ళవే, వెళ్ళి కలిసి. నన్ను క్షమించకు విజయ్. ఈ 3 కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపేయి. నీ ఎక్స్ట్రా డెకరేషన్ నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పంటావు విజయ్? అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు. నేను నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అదేంటి అనిత, కొత్తగా మాట్లాడతావేంటి? కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయిలే. శాంతి విషయం నీకు చెప్పలేదనేగా.
చెప్పడానికి నేనెవరిని? నువ్వంటే గొప్ప ఫ్రెండ్వి. హెల్ప్ చేయడం, సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కడికే తెలుసు. అలా అని కాదు అనిత, నువ్వున్న ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. అంటే నేను బాధపడతానేమోనని ఈ విషయాలేవి నాతో చెప్పకుండా దాచేస్తారా? ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? ఇదే నా స్నేహానికి అర్థం? అనిత, అర్థం చేసుకోవడం. నన్ను ఆపొద్దు. చాలు మహానుభావ, చాలు. ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను. ఇంకా నీ త్యాగాలు భరించే ఓపిక నాకు లేదు. అనిత, మళ్ళీ జీవితంలో నీకు కనిపించను. అనిత, ఏమిటిలా వచ్చా? అనిత, మన మన బాబుని చూడ్డానికి వచ్చాను. మన బాబా? వీడు నా బాబు. ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రిని కదా. కాదు, నువ్వు వీడి తండ్రివి కాదు. నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోదామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్. కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్. దిక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్. విజయ్ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. అప్పుడు వీడు పుట్టేవాడే కాదు. తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది. మా బంధం మీకు 1000 జన్మలెత్తిన అర్థం కాదు. నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు. నేనెక్కడ బాధపడతాను అని తన బాధని నాతో ఏనాడు చెప్పరు కూడా చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది. నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కువసేపు ఇక్కడుండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు. ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్లీజ్ గెట్ అవుట్. బాబా? బాబు లేడా? నాకేం తెలీదు. అడితే ఎక్కడమ్మా తెలీదా? సరే, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎత్తుకుపోవడం వండి తెచ్చుకున్న కూడు ఎవరో ఎత్తుకుపోయినట్టు పిల్లాన్ని ఎత్తుకుపోవడం ఏంటి? సరే, ఈ డోర్ గదిలో ఇక్కడే వెతుకుతుంటే పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు? ఇదిగో, ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో. అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడండి? అబ్బో, పారిపోవడం కదయ్యా, ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు. స్వామి, నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూశాను. వీడి అమ్మా నాన్నలు కలుపు. Oh my God, బాబు నీ దగ్గర ఉన్నాడా? ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను. సారీ, బాబు నీకివ్వను. ఎందుకివ్వు? రేపు బాబు పెద్ద అయ్యాక నా కాలర్ పట్టుకుని ఒరే ఫ్రెండ్ మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను. అందుకని బాబు నీకివ్వను. మోనా, నీకు ఇవ్వను. రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను. క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒక్కటైపోయారు. ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను. అనిత, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీ మనసు బాధపెట్టను. ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం. మేం బాబుని తీసుకో. అదేంటి, ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యావు? తీసుకోవాలంటే నాదో కండిషన్. నువ్వు శాంతి మళ్ళీ కలుస్తావంటేనే మేం బాబుని తీసుకుంటాం. వద్దనుకుని వెళ్ళిపోయింది. తను వస్తానంటే నేను వద్దాను. ఏమిటి డెకరేషన్? డెకరేషన్ కాదలుడు, రియలైజేషన్. అమ్మాయిలో మార్పు వచ్చింది. అనిత, మీ ఫ్రెండ్షిప్ నా అర్థం చేసుకున్నాను. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది.
తీసుకోండి. నాన్న హరిగారంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు ఆ అర్థం ఉంది. నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు? ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే అవును, గుర్తొచ్చింది. నువ్వు మా అమ్మను కొట్టావా? కొట్టలేదు ఏలే, నువ్వే మగాడివి. కొట్టాను. ఏంటి, నువ్వు మా అమ్మను కొట్టావా? నిన్ను